ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆలోచించేయండి, నిజంగా నా మనసు ఎలా ఉంది, నా మార్పు ఎలా ఉంది, నా మనసు ఎలా పనిచేస్తుంది. ఒక బిడ్డకున్నంత కల్మషం లేని మనసు, దేశం లేని మనసు, కక్షలు లేని మనసు, దేనత్వం కలిగిన మనసు, తను తగ్గించుకోగలిగినటువంటి మనసు నిజంగా నాకు లేకపోతే నా పరిస్థితి ఏమవుతుంది? క్రీస్తు ప్రభు సింపుల్గా చెప్పాడు, ఒక బిడ్డను పిలిచి ఎలా ఉంటేనే అని అన్నాడు. ఇప్పుడు మనం అందరం ఆలోచన చేసుకోవచ్చా? ఒక బిడ్డకి కోపం వచ్చినా కక్షతో కాదు అది. ఒక బిడ్డకి దేనత్వం ఉంటుంది, కల్మషం ఉండదు, మత్సరం ఉండదు, కలహం ఉండదు. నిజంగా ఇలాంటి ఫ్రేమ్లో నేను సెట్ అవ్వకపోతే ఏంటి? ఒక రోజు దావీదు మాట్లాడు, నా హృదయంలో అహంకారం లేదు, నా కళ్ళు నెత్తికెక్కలేదు, నా స్థాయిని మించి అతిశయించలేదు, చనుబాలు విడిచిన బిడ్డలాగా. అంటే తల్లి ఏం చెప్తుందో దాన్ని అర్థం చేసుకునే స్థాయికి రావాలన్నట్టు. ఈరోజు మన స్థాయి ఇంతకాలంలో ప్రభు యొక్క సంఘంలో మన విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నప్పుడు నిజంగా ఆ ఫ్రేమ్లో మనం సెట్ అవ్వడానికే మన సారూప్యం ఎదుగుతుందా లేదా?